నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. పూర్ణాహృతితో ముగియనున్న పవిత్రోత్సవాలు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. రొయా హాస్పిటల్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. 115 జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సహాయక మంత్రి. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు కమ్మ వంశస్థులచే సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు చిన్నశేష వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి కమ్మ వంశస్థులు సుమారు 1000 కలశాలతో పాలు తీసుకుని స్వామివారి ముందు భక్తి శ్రద్ధలతో తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి గ్రామ పురవీధుల్లో తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకుని అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందుగా భరతనాట్యం, కోలాటాలు, మంగళ వాయిద్య బృందాలతో స్వామి పురవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక వరణంతో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేశారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాది వారిని ఊరేగింపు నిర్వహించి ఆ తర్వాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 14న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడవీధుల్లోకి శ్రీమఠం ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 16న పూర్ణాహృతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ 3 రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరువంచనం వైభవంగా నిర్వహిస్తారు. బిఎల్ఓలు ఎస్ఎస్ఆర్ 2025 తయారీ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి సర్వేను పక్కాగా నిర్వహించి లోపాలు లేని పారదర్శకమైన ఫోటో ఎలక్ట్రోరల్ రోల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట మండలం స్థానిక పాంచాలి వీధినందు బిఎల్ఓలు నిర్వర్తిస్తున్న ఎస్ఎస్ఆర్ 2025 ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పక్కాగా ఇంటింటి ఓటర్ జాబితా వెరిఫికేషన్ నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్ట్రోరల్ రోల్ తయారు చేయాలని, ఏదైనా పొరపాట్లు వస్తే సంబంధిత అధికారి బాధ్యులవుతారని, తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంటింటిలోని వారి పిఎస్సి, డిఎస్సి ఓటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని, అందులో ఫోటో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉందా అని చూసి అవసరమైతే మరొకసారి ఫోటో సేకరించాలని, కుటుంబ సభ్యులోని సభ్యుల వివరాలు సరిచూసుకొని వారిలో ఎవరికైనా మరొక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంటే వారితో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఒకే చోట తొలగించి కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా నిర్దేశిత ఫారం నందు వివరాలు నింపిన మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోపాలు లేని డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ విష్ణు, గ్రామ వార్డు బిఎల్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నారపురెడ్డి మౌర్య ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన ఈ వేలంపాటలో ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు 3,10,000 రూపాయలకు హెచ్చుపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగపు అధికారులు మేయర్, కమిషనర్ లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 5 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించామని అన్నారు. 5వ రోజు బుధవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లిన వినాయక సాగర్లో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన వేడుకల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఆర్ఓలు సేతు మాధవ్, కేఎల్ వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మంగళం నాని జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు నగరంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
తిరుపతి రూరల్ మండలం టీడీపీ నాయకులు నాని జన్మదిన వేడుకలను ఆయన మిత్రులు బుధవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించి స్థానిక రోయ హాస్పిటల్ వద్ద పేదలకు, అనాథులకు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంగళం టీడీపీ నాయకులు నాని పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళం నాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని రాజకీయంగా ఉన్నత పదవులను చేపట్టాలని ఆయన మిత్రులు కోరారు. శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ సహాయక మంత్రి సురేష్ గోపి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆర్జిత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. குடும்பத்தோட இது நம்ம ஒரு 10-12 வருஷம் இருக்கு. இது என்னமோ ஒரு பெரிய புகழ்பெற்ற ஒரு நிமிடம்னு தோணுது. பெரிய அனுகிரகம் கொடுத்துருக்காங்க பகவான், பார்க்குறதுக்கு வாய்ப்பும் கொடுத்துருக்கு. இப்போ அதுக்கு தகுந்த மாதிரி ஆந்திராவில் டூரிசம் ஜோனல் கான்ஃபரன்ஸ் வச்சுருந்தது. ஆனால் இந்த debacle after the incessant rains almost took the ministry to divert the location from Andhra Pradesh, Visakhapatnam to Bengaluru. But when it was decided at Visakhapatnam, I thought I will come and take his blessings. Since we shifted to Bengaluru also, I did not want to shift my decision. எப்படியும் பகவானை அடிக்கடி வந்து பார்க்குறது பழக்கம் இருந்தது, கொஞ்ச நாளாக இல்லை. இப்போ மறுபடியும் வந்து இன்னைக்கு பார்த்து ரொம்ப திருப்தின்னு சொன்னால் ரொம்ப சந்தோஷமாக இருக்கேன். ஒரு 100 வருஷத்துக்கான அனுகிரகம் கிடச்சிருக்குன்னு நினைக்கிறேன். மறுபடியும் நாளைக்கே வரணும் போல் இருக்கு. బ్లెస్డ్. తిరుపతి నగరంలో 5వ రోజు వినాయక విగ్రహాల నిమజ్జనంకి తరలివచ్చాయి. వినాయక సాగర్లో ఏర్పాటు చేసిన చెరువులో తిరుపతి మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో పెద్ద విగ్రహాలు నిమజ్జనంకి రావడంతో క్రేన్లతో నిమజ్జనంకి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విగ్రహం నిమజ్జనం అర్ధరాత్రి పైనే సమయం అయ్యే అవకాశం ఉందని వినాయక కమిటీ నాయకులు తెలియజేశారు. మూడో రోజు దాదాపుగా 450 విగ్రహాలు నిమజ్జనం జరగడం జరిగింది. అయితే ఈరోజు భారీ నుంచి అతి భారీ విగ్రహాలు దాదాపు 350 విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆ రోజు 450 వచ్చినా చిన్న విగ్రహాలు వచ్చినాయి. అది దాదాపు రాత్రి 2:30 అయింది. ఈరోజు తెల్లవారి 4-4:30 అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకునేసి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. గతం సంవత్సరం ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మా వినాయక నిమజ్జన కమిటీ వారికి సూచించడం జరిగింది. వాటికి అనుకూలంగా ఈరోజు ఏర్పాట్లంతా చేయడం జరిగింది. పోలీస్ శాఖ దాదాపుగా ఒక 450 మందిని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు 450 మందిని ఇక్కడ సిబ్బందిని పెట్టడం జరిగింది. టీటీడీ, ఫిషరీసు, అదేవిధంగా ఫైరు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వీటన్నిటికి కూడా సమన్వయం చేసుకుని కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5వ రోజు కాకుండా 7వ రోజు 9వ రోజు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. 7వ రోజు శుక్రవారం కాబట్టి తక్కువ సంఖ్యలో విగ్రహాలు వస్తాయి. 9వ రోజు ఆదివారం కాబట్టి ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అయితే 3వ రోజు 5వ రోజు 7వ రోజు 9వ రోజుకి ఆఖరి చేసేసి ఆ రోజు నాటికి ఈ ఏర్పాట్లన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ అధికారులంతా కూడా ఈ 4 రోజులు సమన్వయంగా పనిచేసి
ఎవ్వరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క నిమజ్జనాన్ని దిగ్విజయంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో బుధవారం కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రొయ్య హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115 ప్రకారం ఏఎన్ఎంలకు 18 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రొయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాతో పాటు ఎంతో మంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 115 జీవోను వెనక్కి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఈరోజు మేమందరూ ఇక్కడ గుమిగూడడానికి కారణం ఏమంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ 18 నెలలు ఇచ్చి వాళ్ళు ఇంటెన్సిఫైడ్ ఇచ్చి 5,000 ఇచ్చి ఇంక్రీజ్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇల్లు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా చాలా నష్టపోతారండి. సో మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు 2,212 మందికి ఒకేసారి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ముందున్న వాళ్ళంతా నష్టపోతారండి. కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే 115ను రద్దు చేయాలి ఫస్ట్, ఆ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. అదే మా డిమాండ్ అండి. దాంట్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన అంటే వేకెన్సీకి మించి పోస్టులు ఏఎన్ఎంస్ను ఎంపీహెచ్ఏగా రిక్రూట్ చేసుకున్నారు. దాంట్లో ఎక్కువ రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలనో అర్థం కాక ఇంటెన్సిఫైడ్ కోర్స్ అని మన స్టేట్లోనే కొత్తగా ఒకటి పెట్టి దాన్ని వాళ్ళను ట్రైనింగ్కు పంపించారు. ట్రైనింగ్ పంపిస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తూ ఇప్పుడు అదే ట్రైనీస్ని స్టాఫ్ నర్స్ పోస్టుల్లో 5,000 ఇన్సెంటివ్ ఇస్తూ పాత శాలరీనే తీసుకుంటూ ఎక్కడైతే ఇప్పుడు శాలరీ డ్రా చేస్తున్నారో అక్కడే తీసుకుంటూ స్టాఫ్ నర్స్ పోస్టులో పనిచేయమని ఒక జీవోని రిలీజ్ చేశారు, 115 జీవో. దానివల్ల మా నర్సెస్ ఎన్నో ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా నష్టపోతున్నారు దీనివలన. కాబట్టి గవర్నమెంట్ 115 జీవోని వెంటనే రద్దు చేసి మా నర్సెస్ అందరికీ న్యాయం చేయాలి. దీనివల్ల రెండు వైపులా నష్టపోతారు. వీళ్ళకు పోస్టింగ్స్ రాక వీళ్ళు నష్టపోతారు. వాళ్ళకు పోస్టింగ్స్ వచ్చినా వాళ్ళకు ఫర్దర్ ప్రమోషన్స్ ఉండవు. ఎప్పుడైతే స్టాఫ్ నర్సుగా వస్తారో జీరో సర్వీస్ అయిపోతుంది. ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ లాస్ అవుతారు. అంటే వాళ్ళ సర్వీస్ అంతా 5,000 ఇన్సెంటివ్తోనే డ్యూటీ చేసుకోవాలి. సో గవర్నమెంట్ వలన తీసుకున్న ఈ చర్య వలన రెండు వైపులా నష్టపోతున్నారు. కాబట్టి రెండు వైపులా న్యాయం చేస్తూ 115 రద్దు చేసి రేషియో ప్రకారం ఇంతకుముందు ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఇన్ సర్వీస్ కోటాలో అలా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయినప్పుడు అలా ఇచ్చుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని మాతృమూర్తి సరస్వతి ఆవేదనను, కన్నతల్లి ప్రేమను వెళ్లబుచ్చడం పలువురు మనసులను కదిలించి వేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సరస్వతి, ఆమె భర్త శ్రీనివాసులు మాట్లాడుతూ తమ కొడుకు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, చివరి దశలో ఉన్నారని, ఇప్పటి వరకు తమ వద్దనున్న డబ్బులు ఖర్చు చేశామని అయినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు వీర అభిమానినని తెలిపారు. ఆయన నటించిన చిత్రం దేవరా సినిమాలు చూసి తాను మరణించినా పర్వాలేదని ఆశపడుతున్నానని ఆమె తెలిపారు. తన కుమారుడు ఈ నెల 27వ తారీఖు వరకు బ్రతికించాలని, అందుకు 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, తమ బిడ్డ ప్రాణాలతో ఉండడానికి ఉపయోగపడుతుందని, దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడి ప్రాణాలను కాపాడాలని, దాతలు ఎవరైనా ఉంటే యూనియన్ బ్యాంక్ 1011010000044506 అకౌంట్ నెంబర్కు పంపాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ విషయం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరి ఓ అభిమాని ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. డే కేర్కి 7 days గ్యాప్ ఉంటుంది. అప్పుడు మేము 7 days ఇంట్లో ఉండి గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి, హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళు టెస్టులు చేస్తారు. పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో, అది చేసిన తర్వాత ఈ అబ్బాయికి 70% బ్లాస్టర్ అయింది. 70% బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము, ఇంతేను ఈ అబ్బాయి పరిస్థితి. ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము,
బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటే ఉంది. అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు. ఆ అబ్బాయికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. అది ఒక్కో ఇంజెక్షనే 3 lakhs అంట. అలాంటివి 12 కావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మేము అంత పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ వచ్చాం సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేం సార్. ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్. మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. అది లాస్ట్లో మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము, బసవతారక హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడైతే 50 lakhs చెప్తున్నారు కదా, బసవతారకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారకి వెళ్ళాము. బసవతారకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర 15 lakhs ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము, లేకపోతే లేదు. ఒక కీమోకే 15 lakhs అవుతుంది. అలాంటివి 2 కీమోలు చేయాలి, బోన్ మ్యారో 0 రావాలి. అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్, చాలా ఖర్చు ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అని చెప్పారు సార్. మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము. ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంక మా అబ్బాయి ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవరా సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్. ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్. దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని గంగమ్మగుడి శక్తి కేంద్రం బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం గంగమ్మగుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల ప్రాంత వాసులకు సభ్యత్వం నమోదు చేశారు. వారి ఇంటి నుంచే కూడా సెల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చునని వివరించారు. 82, 83, 84, 85, 86 బూతుల్లో దాదాపు 1000 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో గుండాల గోపీనాథ్ సభ్యత్వ కార్డును వారి చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, 83, 82, 84, 85, 86 బూతుల అధ్యక్షులు ప్రసాద్, బాబు, కళ్యాణి, రమణప్ప, చంద్రశేఖర్, రాయల్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పు మండలం గంగమ్మగుడి శక్తి కేంద్ర పరిధిలోని బూత్ నెంబర్లు 82, 83, 84, 85, 86 5 బూత్ నెంబర్లలో బూత్ అధ్యక్షులు బీజేపీ వారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, నేను ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్, ఈ 5 బూతుల్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఒక బూత్లో 200 మంది బీజేపీ సభ్యత్వం చేర్పిమన్నారు. 5 బూతుల్లో 1000 మందిని బీజేపీలో చేర్పించే లక్ష్యంగా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసినాము. ఈ 5 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము. దేశవ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం మొత్తం 10 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మేము కూడా ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్ గారు, అలాగే కట్టమంచి చంద్రబాబు యాదవ్ గారి సహోత్సవాలతో నేను ఈరోజు బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. ఇంతకుముందు బీజేపీ సభ్యత్వం ఉన్న అందరికీ రద్దు అయిపోతుంది. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తావర్చంద్ గెహ్లాట్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ యజ్ఞ కమిటీ మహోత్సవం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న రాస్ ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ కమిటీ నిర్వాహకులు మనోహరాచారి తెలిపారు.
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నామని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేతేళ్ల మనోహరాచారి, అదేవిధంగా తిరుపతి జిల్లా పూజా యజ్ఞం ఎందుకు చేసుకోవాలి, ఎవరు విశ్వకర్మ అనే సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి. విశ్వకర్మ అతను స్వయంభుగా వెలిసినటువంటి విశ్వకర్మ భగవానుడు. ఒకప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర, ఇంద్ర, సూర్య నక్షత్రాలు లేని వేళ విశ్వకర్మ భగవానుడు స్వయంభుగా వెలిసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపేదానికి మూలాధార పురుషుడు. అతని ద్వారా ఎందుకు ఈ విధంగా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా విశ్వకర్మ జయంతి అనౌన్స్ చేసిందంటే, వీరు ఒకప్పట్లో నిర్మాణాల కార్యక్రమంలో, ఉదాహరణకు శ్రీలంక నిర్మించడంలో కానీ, మహాభారతంలో మయసభ నిర్మించడం కానీ, అదేవిధంగా మధురలో శ్రీకృష్ణుని ద్వారకలో నిర్మించడం కానీ, ఇటువంటి వాస్తుశిల్పిగా పేరు పొందినటువంటి విశ్వకర్మ భగవానుడు మూల పురుషుడి మూల ఆధారమైనటువంటి వంశవృక్షాలే ఈ విశ్వబ్రాహ్మణుడు. అతను సృష్టించిన 5 బ్రహ్మల్లో ఉన్నటువంటి ఆ 5 బ్రహ్మల్లో ఉండే పుట్టుకతో వచ్చినటువంటి వారిచ్చినటువంటి గోత్రాలే ఈరోజు పంచదాయలుగా ఉన్నటువంటి కమ్మరం అంటే కొలిం పని చేసేవాళ్ళు, వడ్రంగం కొయ్యి పని చేసేవాళ్ళు, అదేవిధంగా రాగి ఇత్తిడి చెంబులు తయారు చేసేవాళ్ళు, శిల్పాలు తెక్కేవాళ్ళు, స్వర్ణకారులు, ఈ 5 మంది కూడా విశ్వకర్మ భగవానుని వంశవృక్షాలే. అందుకనే ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాకుండా నార్త్ సైడ్ అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులైతేనేమి, అదేవిధంగా దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతిని జాతీయ పండుగ దినోత్సవంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిందారు. కాబట్టే ఈ సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు ఒక ఓంకార శబ్దంలో నుంచి పెద్దలు చెప్పినట్టుగా స్వయంగా వెలిసాడనమాట. ఆయన ఆ పంచముఖాలతో ఆయన వెలిసి ఆ పంచముఖాల నుంచి ఉద్భవించిన 5 మంది మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వబ్రహ్మలని 5 మంది పుట్టారనమాట. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు. వీళ్ళ వలన ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా జరుగుతుందనమాట. ఇప్పుడు మను బ్రహ్మ ఆయన సృష్టి, మళ్ళా స్థితికారకుడు మహావిష్ణువు, లయకారకుడు ఈశ్వరుడు, అలాగే సూర్యుడు మన ఇంద్రుడు అనమాట. వీళ్ళని ప్రపంచాన్ని పరిపాలించమని ఆ విశ్వకర్మ భగవానుడు నియమించినటువంటి ఒక సిద్ధాంతమైన అనమాట కార్యక్రమం అనమాట. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఏ ఆయుధం ఎవరికి ఉండాలి, మహావిష్ణువుకి ఏమి ఉండాలా, గదాధారం, ఖడ్గము, అలాగే ఈశ్వరుడికి దమరకము, త్రిశూలము, బ్రహ్మదేవుడికి తులసిమాల, ఇవన్నీ కూడా ఆయనే నిర్ణయించి సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ జయంతి జరుపుకోవడం. విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన భారతదేశం బాగా గుర్తించి, నార్త్ సైడ్ అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మనం ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నాం. దీన్ని మోడీ గారు కూడా గుర్తించి సెప్టెంబర్ 17 సెలవుదినంగా ప్రకటించాలని కూడా మోడీ గారు నిర్ణయించారు. దాన్ని ఇంకా కొంచెం మనకు అమల్లోకి రావాల్సి ఉంది. అది మీ ద్వారా కూడా కొంచెం మాకు సహాయ సహకారాలు కావాలా. ఈ కార్యక్రమానికి మా జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా వస్తున్నారు. అలాగే రాష్ట్ర నాయకులు వస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను పుంగనూరు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పుంగనూరు టౌన్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం
కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, రాయలసీమ జోన్ కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, నటరాజ, సూరి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా తక్కువ ఉన్నా వాటికి సంబంధించిన నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోనికి తెస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకొని అన్ని వైద్య సదుపాయాలను, మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డుల్లో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని, డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నారా, ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడుగుగా వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని తెలిపారు. అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు, తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షలు సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మధు తదితర వైద్య అధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలపగా ఎంఎస్ఐడిసి అధికారి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కంటి అప్లికేషన్స్ చేసే సీనియర్ కంటి వైద్య అధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్థమాలిక్ ఓటీ సేవలు, కంటి శస్త్రచికిత్సలు ఈ నెల 20వ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి సుమారు 500కు పైగా రోగులు ఓపీ ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. డెంటల్ ఇంప్లాంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచనలు చేశారు. జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉందని తెలపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డెప్యుటేషన్ చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్కు సూచించారు. హాస్పిటల్ మనకి సుమారుగా 500 to 550 ఓపీ ఎవ్రీడే ఉంటుంది. ఐపీ కూడా ఆల్మోస్ట్ 120 to 130 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వేరే హాస్పిటల్ లోడ్ ఉన్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒకరిని త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి 3 to 4 days పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి, రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి, అది కూడా సూపరింటెండెంట్ గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week 10 days అంటే బై సెప్టెంబర్ 20th మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి, కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు. సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ పర్యవేక్షణలో మనకి సూపరింటెండెంట్ గారు నెక్స్ట్ 1 weekలో ఆఫ్థాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కేంద్ర పెట్రోలియం, కెమికల్స్, గ్యాస్, టూరిజం శాఖ సహాయక మంత్రి సురేష్ గోపి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర సహాయక మంత్రికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను చేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ముందుగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇక్కడ వాయులింగేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అమృత పథకం క్రింద శ్రీకాళహస్తికి నిధులు మంజూరు అయ్యాయని, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలకు కూడా ఒక ఆధ్యాత్మిక పరంగా ఉండే విధంగా, దేవస్థానంకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా, పనులు చేపట్టే విధంగా ఇక్కడ ప్రభుత్వాలు తీసుకోవాలని తెలిపారు. దేశంలోనే మొదటి శివాలయమైన గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం భారతదేశంలో చరిత్రలో చెప్పుకోదగ్గ క్షేత్రమని అన్నారు. దేశంలోని ప్రజలకు అన్ని మతాల వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని, ఆ విధంగా ముందుకు పోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వివిఎస్ఎన్ మూర్తి మరియు బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Under the guidance of the Honorable Prime Minister Shri Narendra Modi, we had divided the
states into 4 zones. The first zonal conference started in Chandigarh, from there to Goa, from there to Shillong, and now the 4th zonal conference, including all the other leftover states and union territories, was planned to happen at Vizag, Visakhapatnam. But due to the recent climatic debacles, the Ministry of Tourism India and also the Andhra Pradesh state government requested that we chose another venue. And with the cooperation of the Karnataka state government, we had it day before yesterday on Monday at Bengaluru. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం మరియు బుచ్చినాయుడు కండ్రిక మండలాలలో దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను లైంగిక వేధింపుల కేసులో ఇరికించిన కుట్ర కోణాన్ని నిజాలను విచారణ ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని, ప్రతిరోజు నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా గ్రామస్థాయి నుండి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యే గారు ఉండింది లేదు, ఆయన మాకంటే కూడా మీకే ఎక్కువ చేశాడు. అందరినీ సమానంగా చూసేటువంటి ఎమ్మెల్యేని మరలా ఎక్కడ మనం చూడలేము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేతులు జోడించి దళితులందరం కూడా వేడుకుంటున్నాము. ఇది దళితుల సమస్య కాదు. ఇది అన్నవాళ్ళిద్దరు ఎలాగైతే ముందుకు వచ్చారో అదే విధంగా రేపటి నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్న గురించి అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారి గురించి అందరూ బయట రండి, అందరూ బయటకు వచ్చి అధిష్టానంతో మీరు కూడా మాట్లాడండి. తొందరలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన మరలా ప్రజా జీవితంలోనికి రావడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. పూర్ణాహృతితో ముగియనున్న పవిత్రోత్సవాలు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. రొయా హాస్పిటల్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. 115 జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర సహాయక మంత్రి. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.